నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామిని దర్శించుకున్న ఒరిస్సా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శిబో శంకర్ మిశ్రా ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి దర్శన భాగ్యం కల్పించిన ఆలయ అధికారులు. ఎన్డీఏ పాలనలో దేశం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందన్న బీజేపీ శాసనసభ పక్ష నేత ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. రాష్ట్రంలో కూటమి పాలన అద్భుతంగా కొనసాగుతుందని ప్రశంస. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో భారీ గంజాయిని చాకచక్యంగా పట్టుకున్న నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ. కేసు వివరాలు మీడియాకు వెల్లడించిన డీఎస్పీ శ్రీనివాస్. గత ప్రభుత్వం మద్యం కుంభకోణంపై పలు విమర్శలు చేసిన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వేల కోట్లు కుంభకోణం చేసి జగన్ అండ్ కో అడ్డంగా దొరికిపోయారని విమర్శ. సింహాచల పుణ్యక్షేత్రంలో కొలువయ్యున్న శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామివారిని ఒడిశా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శిబో శంకర్ మిశ్రా ఆదివారం తమ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం ఆలయ మండపంలో వేద పండితులు జస్టిస్ శిబో శంకర్ మిశ్రాకు వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ సాంప్రదాయం ప్రకారం ఆయనను శేషవస్త్రంతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కార్యనిర్వహణ అధికారి కె తిరుమలేశ్వరరావు పాల్గొని జస్టిస్ శిబో శంకర్ మిశ్రాకు స్వామివారి ప్రసాదాలను జ్ఞాపికగా స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. శ్రీకాకుళం కార్గిల్ పార్క్లో యోగాంధ్ర 2026 వేడుకల్లో భాగంగా నిర్వహించిన ప్రత్యేక శిబిరంలో రిమ్స్ ప్రభుత్వ వైద్య కళాశాల అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాసనాలు వేశారు. నిత్యం రోగుల సేవలో తీరిక లేకుండా గడిపే వైద్య సిబ్బందికి శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం ఎంతో అవసరమని, అందుకు యోగా చక్కటి మార్గమని అధికారులు పేర్కొన్నారు. ఈ శిక్షణా శిబిరంలో జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ ఉత్తమ్ రాజ్ రాణా, రిమ్స్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ బి నాగేంద్ర నాయుడు, ఏవో కీర్తితో పాటు పలువురు యోగా గురువులు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధులు పాల్గొన్నారు. మానసిక ఒత్తిడిని జయించి నిత్యం ఉత్సాహంగా విధులు నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో యోగాను భాగంగా చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ కళాశాలకు చెందిన పలువురు వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, కార్యాలయ ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. దేశంలోని అర్హులైన అందరికీ ఇల్లు ఇచ్చే కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోనే సాధ్యమని బీజేపీ శాసనసభ పక్ష నేత పెనుమత్స విష్ణుకుమార్ రాజు తెలిపారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1,24,00,000 మందికి ఇళ్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. కానీ జగన్ ప్రభుత్వ హయాంలో ఆ ఇళ్లను పేదలకు మంజూరు చేయడంలో జగన్ విఫలమయ్యారన్నారు. అమృత్ భారత్ పథకంతో దేశంలో రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. అద్భుతంగా ఇంటర్నల్ డిప్లొమసీ మోడీ కొనసాగిస్తున్నారని తెలిపారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేసిన ఘనత తమ కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని విష్ణుకుమార్ రాజు తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాలన అద్భుతంగా ఉందన్నారు. ఉత్తరాంధ్ర పట్ల వివక్షత విడనాడాలని, భోగాపురం ఎయిర్పోర్ట్ వలన విశాఖ ప్రజలకు ప్రయోజనం శూన్యమన్నారు. విశాఖ విమానాశ్రయాన్ని డొమెస్టిక్ ఎయిర్పోర్టుగా కొనసాగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్గా 12 సంవత్సరాల కాలము దాటింది. సుమారు 4,400 రోజులు ప్రధానమంత్రి సుపరిపాలన ఇస్తున్నారు అని అందరికీ తెలుసు. భారతదేశము, ప్రతి ఒక్క భారతీయుడు కూడా గర్వపడే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన భారతదేశ ప్రజల్ని, అట్లాగే భారతదేశంలో ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీసి ప్రపంచం ఆశ్చర్యపోయేటట్టు చేస్తున్న విషయము అందరికీ తెలుసు. అలాగే ఇంటర్నేషనల్ డిప్లొమసీ అత్యంత అద్భుతంగా చేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అట్లాగే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారు జయశంకర్ గారు అత్యంత అద్భుతంగా చేసిన వలన ఇప్పుడు భారతీయుడంటే ఒక గర్వంగా, సగర్వంగా ఇతర దేశాల్లో కూడా మనము ఉండే పరిస్థితి ఉంది. మద్యం వ్యాపారంలో వేల కోట్ల రూపాయల కుంభకోణం చేసి జగన్ అండ్ కో అడ్డంగా దొరికిపోయిందని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గొడ్డలిపోటు, వెన్నుపోట్లకు జగన్ బ్రాండ్ అంబాసిడర్ అని, ఆయన లాంటి వారు రాష్ట్రంలో ఉండకూడదనే ప్రజలు కేవలం 15 సీట్లకు పరిమితం చేశారని విమర్శించారు. సెంటు స్థలాల పేరుతో కూడా వేల కోట్ల స్కామ్ చేశారని,
కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టారని చూస్తున్న గొడ్డలి పార్టీని ప్రజలు భూస్థాపితం చేసే రోజు దగ్గరలోనే ఉందన్నారు. కూటమి 2 ఏళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో గొడ్డలి పార్టీ శాశ్వతంగా కనుమరుగవడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. గొడ్డలిపోటు వెన్నుపోటు బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి హామీలన్నీ కూడా తొంగలో తొక్కి ప్రజలను మోసం చేసి వెన్నుపోటు పొడిచాడు. బాబాయిని గొడ్డలు వేటేసి తల్లిని ఇంట్లోంచి గెంటేసి చెల్లి మీద మరి ఆస్తి కోసం అడిగిందని చెప్పి చెల్లిని వెన్నుపోటు పొడిచి బాబాయ్ కూతురు మీద మరి బాబాయ్ హత్యకారకులైనటువంటి నిందితుల్ని కాపాడుతూ ఆ నెపం చెల్లి మీద వేయాలని చెప్పిస్తున్నటువంటి ఒక వెన్నుపోటుదారుడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల అరాచక పాలన, ప్రజలకు చేసినటువంటి మోసం, జగన్ లాంటి వెన్నుపోటుదారుడు ఈ రాష్ట్రంలో ఉండడానికి పనికిరాడని చెప్పి 2024 ఎన్నికల్లో ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు అవకాశం ఇచ్చి భారతదేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా 94% సీట్లు గెలిపించి తిరుపతిలో అధికార కూటమి నిర్వహించిన సభ మహిళలకు బహిరంగంగా వెన్నుపోటు పొడిచేలా ఉందని, 2 ఏళ్ల పాలనలో సూపర్ 6 అంటూనే ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతిని ఎగ్గొట్టారని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా విశాఖలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కేకే రాజుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి విఫల పాలనపై వైఎస్ఆర్సీపీ నిరసనలకు ప్రజల నుంచి భారీ మద్దతు లభించిందన్నారు. రాష్ట్రంలో విద్యాశాఖ పనితీరు అధ్వానంగా ఉందని, పాఠశాలలు తెరిచినా విద్యార్థులకు కిట్లు ఇవ్వలేదన్నారు. డిఎస్సీలోనూ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. గతంలో వైఎస్ జగన్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటే కూటమి నేతలు అబద్దాలు చెప్తున్నారని, ప్లాంట్లో జరుగుతున్న వరుస ప్రమాదాలపై సీఎండీని కలిసి విచారణ కోరతామని బొత్స స్పష్టం చేశారు. ప్రభుత్వం కరెంటు, నిత్యావసరాల ధరలు పెంచి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తుందని, బీచ్లలో మద్యం తాగిస్తే టూరిజం అభివృద్ధి కాదని ఆయన హితవు పలికారు. ఏమనంటే ప్రపంచం అంతా వచ్చింది కాబట్టి ఆ సంక్షోభంలో వచ్చింది. మరి నీ చేతుల్లో సంక్షోభం ఏం చేసావు? మరి తెస్తున్నావు, అప్పులు ఏం చేస్తున్నావు? మేము 5 సంవత్సరాలను 3,42,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తే నువ్వు 2 సంవత్సరాలు తెచ్చావు కదా 3 లక్షల కోట్ల అప్పుడు. అదేం చేసావు ఆ డబ్బుల్ని? మరి కనీసం పిల్లల తాలూకా ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చావా? ఇప్పుడు ఆరోగ్యానికి సంబంధించి ఆ కార్యక్రమం చేసావా? పేరు మార్చావు కదా, ఆరోగ్యశ్రీ పేరు. వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల పట్ల టీడీపీ మహిళా విభాగం రాష్ట్ర నాయకురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి మండిపడ్డారు. నగరంలోని విశాఖ జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వైసీపీ నేతల తీరుపై విరుచుకుపడ్డారు. మంత్రిగా రాష్ట్రానికి కనీసం ఉత్తరాంధ్రకి ఏమీ చెయ్యలేని చేతకాని నాయకుడు గుడివాడ అమర్నాథ్ అని విమర్శించారు. మహిళ అయిన హోంమంత్రి అమిత్ షాపై గుడివాడ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తీరు మార్చుకోకపోతే చెప్పు తెగుతాదని గుడివాడ అమర్నాథ్ను హెచ్చరించారు. మరికొందరు వైసీపీ సీనియర్ నేతలు ప్రభుత్వ వైఫల్యాలపై కాకుండా వ్యక్తిగత దూషణలకు దిగడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అధికారం చేజిక్కించుకునేందుకు వైసీపీ నేతలు తప్పుడు ప్రసారంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అనంతలక్ష్మి విమర్శించారు. రాష్ట్ర హోంమంత్రి అనిత పట్ల చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. మాట తీరు మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి బహిరంగంగా మాట్లాడాల్సి వస్తుందని హెచ్చరించారు. విశాఖతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలు అభివృద్ధి చెందింది కోటను ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. ఈరోజు రికార్డింగ్ డ్యాన్స్లతో మాట్లాడుతున్న మాటలకి మేము ఖండనకి కూర్చున్నామంటే మాకు సిగ్గుచేటుగా ఉంది. ఓ రాష్ట్ర హోమ్ మినిస్టర్ ఆవిడ ఎంత కష్టపడి ఏ స్థాయి నుంచి వచ్చారో అందరం చూసాం. కానీ ఒక కోడిగుడ్డి ఒక పరిశ్రమలకి, ఒక రాష్ట్రానికి పరిశ్రమ తీసుకురా బాబు దావోస్కి వెళ్ళానంటే చలి ఎక్కువ ఉంది అందుకే నేను వెళ్ళలేదన్న వ్యక్తి ఈరోజు వాడు బాబు సంపాదించిన ఆస్తి నుంచి గవర్నమెంట్కి ఒక కారు ఇచ్చాడు, ఒక వెహికల్ ఇచ్చాడు, నేను వాడి వదిలేసిన బుల్లెట్ ప్రూఫ్ వాడకం గల కారుని వాడుతుంది అని చెప్పి మాట్లాడుతున్నాడు. వాడు బాబు సొత్తా గవర్నమెంట్కి ఇచ్చిన కారు?
గవర్నమెంట్లో తిరుగుతున్న వెహికల్ వాహనము గవర్నమెంట్ సొత్తు, ప్రజల సొమ్ము. అది మర్చిపోయి నీ సొత్తులాగా, నీ బాబు సంపాదించిన నీ బాబుగారి సొత్తులాగా నీ వాహనాన్ని తిరుగుతుంది అని చెప్పి మాట్లాడుతున్నావు. సరే, మీ అమ్మ, మీ భార్య, నీ అక్క ఉన్నారు కదా ఇంట్లోని, వాళ్ళు వేసుకున్న మేకప్తోనా నువ్వు ఇల్లు కట్టిన పుట్టి వేసుకున్నావు ఇల్లుకి, పార్టీ ఆఫీస్కి? మీరు ఆ 5 ఏళ్లలో 1500 కోట్లు సంపాదించి ప్రజాధనాన్ని రంగులకే ఖర్చు పెట్టారు కదా, అది వాళ్ళ యొక్క మేకప్ కిట్లలో నుంచి వచ్చిన పౌడరా? ఏజెన్సీ ప్రాంతం నుంచి భారీగా గంజాయిని కొనుగోలు చేసి మైదాన ప్రాంతాలకు తరలిస్తున్న 4 యువకులను నర్సీపట్నం పోలీసులు అత్యంత చాకచక్యంగా పట్టుకుని అరెస్టు చేశారు. ఈ గంజాయి రవాణా కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రాంతానికి చెందిన రమాని రాజేష్ అనే యువకుడు గంజాయి సేవించడానికి అలవాటు పడ్డాడని, ఈ క్రమంలో అతను సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో మరికొంతమందిని చేరదీశాడన్నారు. అనంతరం రాజేష్ తనతో పాటు 3 యువకులను కలుపుకొని ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లి అక్కడ గుట్టు చప్పుడు కాకుండా 30 కేజీల గంజాయిని కొనుగోలు చేశాడని తెలిపారు. ఆ గంజాయిని కారు మరియు బైక్పై మైదాన ప్రాంతాలకు తరలించేందుకు వారు ప్లాన్ చేశారని, అయితే గంజాయి అక్రమ రవాణాపై వచ్చిన ముందస్తు సమాచారంతో నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ ఆధ్వర్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారని చెప్పారు. రూరల్ సీఐ పర్యవేక్షణలో ఎస్ఐలు తారకేశ్వరరావు, రాజారావు తమ సిబ్బందితో కలిసి నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారన్నారు. ఈ తనిఖీల్లో భాగంగా అనుమానాస్పదంగా వచ్చిన కారు, బైకులను ఆపి సోదా చేయగా వాటిలో తరలిస్తున్న 30 కేజీల గంజాయి గుట్టురట్టయిందన్నారు. ఈరోజు ఎర్లీ అవర్స్లో నాతవరం మండలం బెన్నవరం గ్రామం దగ్గర మన నాతవరం ఎస్ఐ గారు, అలాగే నర్సీపట్నం రూరల్ ఎస్ఐ గారు, రాజారావు గారు ప్లస్ సిబ్బంది వీళ్ళంతా కూడా అక్కడ వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుండగా ఒక కారు ప్లస్ ఒక బైక్ మీద అనుమానంగా వస్తున్న వాళ్ళని ఆఫ్ చేసి వాళ్ళని తనిఖీ చేసి వాళ్ళని పట్టుకొని మనం తనిఖీ చేయగా ఒక 30 కిలోల గాంజా దొరికిందండి. అట్లాగే వీళ్ళు 4 వ్యక్తులు మేము అప్రహెండ్ చేయడం జరిగింది. అందులో రామాని రాజేష్, ఈయనది భీమవరం అండి, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఈయనేమో హైదరాబాద్లోని డ్రైవర్గా వర్క్ చేస్తున్నాడు. ఈయనకి బాగా గాంజా అలవాటు ఉంది. ఆ అలవాటుతో ఇంతకు ముందు కూడా ఒక 3 months బ్యాక్ వచ్చి ఒక 6 కిలోస్ గాంజాని కొనుక్కొని తీసుకొని వెళ్ళాడు అన్నమాట. మన ఏజెన్సీకి వచ్చి తీసుకొని వెళ్ళాడు. దాంతో మళ్ళీ అంటే కన్జంప్షన్గా కాకుండా ఇంకా కూడా అమ్ముకుందామన్న ఉద్దేశంతో మిగతా 3 ముద్దాయిలు అంటే రుద్రరాజు దినేష్ వర్మ, ఈయనది తర్వాత షేక్ షహీం బాషా, ముంగర సురేష్, వీళ్ళందరిది కూడా వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అండి. వీళ్ళందరినీ ఒక టీమ్గా ఏర్పాటు చేసుకొని ముందుగా రాజేష్ మరియు రుద్రరాజు ఇద్దరు కూడా ఒక బైక్ మీద వెళ్ళారండి. బైక్ మీద వెళ్ళిన తర్వాత అక్కడ ఏజెన్సీలో పప్పులూరు దగ్గరలో ఒక గాంజాను 30 కేజీల గాంజాను కొన్న తర్వాత వీళ్ళకి A3కి A4కి ఇన్ఫార్మ్ చేస్తే A3 A4 ఒక కారుని ఒకటి అద్దెకి తీసుకున్నారు. AP39JM935 అనే నెంబర్ గల కారుని తీసుకొని వీళ్ళు కార్ తీసుకొని వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత దానిలో లోడ్ చేసుకొని వస్తుండగా ఈరోజు ఎర్లీ అవర్స్లో మన సిబ్బంది వాళ్ళని పట్టుకోవడం జరిగింది. మద్యం కుంభకోణంలో రోజుకో వైసీపీ నాయకుడి పేరు బయటికి వస్తుందని మంత్రి డోలా బాలా వీరాంజనేయ స్వామి ఆరోపించారు. ఈ సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. మద్య నిషేధం అంటూ మాయమాటలు చెప్పి వైసీపీ ప్రభుత్వం 3,500 కోట్ల ప్రజా ధనాన్ని లూటీ చేసిందని మండిపడ్డారు. మద్యం కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే డీఎస్సీ స్కామ్ అంటూ బూటకపు మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పిఏ కేవీఎస్ఆర్ 1000 కోట్లు దోచుకున్నాడంటే ఇక జగన్ ఎన్ని లక్షల కోట్లు దోచుకున్నాడో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. కల్తీ మద్యంతో 30,000 మంది ఆడపడుచులు ఉసురు తగిలితే జగన్ 11 సీట్లకు పరిమితమయ్యాడని విమర్శించారు. కల్తీ మద్యం ద్వారా సంపాదించిన సొమ్ముతో బంగారం కొనుగోలు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, సినిమాలు తీసి విదేశాల్లో జల్సాలు చేశారని, అలాగే ఆఫ్రికా దేశాల్లో మైనింగ్ వ్యాపారాలు, దుబాయ్లో షెల్ కంపెనీలు పెట్టి ప్రజల సొమ్మును దారి మళ్లించారని ఆయన ఆరోపించారు. మన రాష్ట్రంలో రోజుకొక వార్త, రోజుకొక గొడ్డల పార్టీ నాయకుడు వెలుగులోకి వస్తూ ఉన్నాడు. గత 5 ఏళ్లలో మీ సైకో పాలనలో గొడ్డల పార్టీ చేసింది ఏంటంటే మద్యాన్ని మేము పూర్తిగా రద్దు చేస్తాం, సంపూర్ణ మద్య నిషేధం చేస్తామని చెప్పేసి ఒక మాట ఇచ్చి ఆ మాట తప్పి
మద్యాన్ని పూర్తిగా సొంత ఆదాయ వనరుగా మార్చుకున్నటువంటి చరిత్ర మీది. మీరు చేసిన దానిలో ఎప్పుడైతే డిస్ట్రిబ్యూషన్ కూడా రీజనబుల్ లోకల్గా ఉండేదాన్ని తీసుకొచ్చేసి 3 రీజన్లు చెప్పేసి 13 రూపాయలు అన్నటువంటి బాటిల్ దాన్ని 35 రూపాయలు పెంచింది వాస్తవం కాదా? రెండోది వాసుదేవరెడ్డిని తీసుకొచ్చి బెవరేజ్ కంపెనీ ఎండీగా చేసి రాజా కసిరెడ్డి ఆలోచనలు తట్టు మీరు ఇవి అక్రమంగా ఇర్రెగ్యులర్గా తయారు చేసింది వాస్తవం కాదా? ఈ మద్యం స్కామ్లో 3,500 కోట్ల రూపాయలు మీరు దోచింది వాస్తవం కాదా? ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సింది పోయి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ విచారణలో ప్రతి ఒక్క ఏలో కూడా తాడేపల్లి వ్యాలేస్లో ఉన్నటువంటి మీ పులివెందుల ఎమ్మెల్యే పక్కనే చూపిస్తుందంటే ఇది ఎంత దారుణం అర్థం కావట్లా. వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో మహిళలకు నెలకు 1,500 ఇస్తామని బాండ్లు పంచి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్న ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయకుండా చంద్రబాబు మహిళలను దారుణంగా మోసం చేశారని మండిపడ్డారు. ఈ సందర్భంగా మద్దిలపాలెం వైసీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఇంట్లో ఎంతో మంది మహిళలు ఉంటే అంతమందికి 1,500 ఇస్తామని నమ్మించి ఓట్లు వేయించుకున్నారన్నారు. నాడు ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచినట్లే నేడు మహిళలందరికీ వెన్నుపోటు పొడిచారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో రజనీకాంత్ల హామీలిచ్చి ఇప్పుడు గజనీలా చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3వ బడ్జెట్లోనూ ఆడబిడ్డ నిధి ఊసే లేదని, తల్లికి వందనం కింద ఇవ్వాల్సిన నిధుల్లో కోతలు పెడుతూ లబ్ధిదారులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు గారి టీడీపీ, పవన్ కళ్యాణ్ గారి జనసేన, బీజేపీ కలిపి ఉమ్మడి సభ అని పెట్టారు. దానికి ఒక పేరు పెట్టారు. ఏంటి? 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి అంట. ఆ సభలో ఆడబిడ్డ నిధి గురించి ఏం మాట్లాడారో అందరం విన్నాం కదా. దాన్ని చూసి రాష్ట్ర ప్రజలు ఆ సభకి ఏమని పేరు పెట్టారో తెలుసా? 2 ఏళ్ల వెన్నుపోటు, సంక్షోభం, అలాగే అరాచకం అని పేరు పెట్టుంటే చాలా బాగుంటుందని ఈ రాష్ట్ర ప్రజలందరూ అంటూ ఉన్నారు. ఎందుకంటే ఎన్నికల్లో ప్రతి 18 ఏళ్ళు నుండి 60 సంవత్సరాలు లోపలున్న మహిళకు నెలకి 1,500 చొప్పున, అంటే ఏడాదికి 18,000 రూపాయల చొప్పున ఇస్తానని హామీ ఇచ్చి ఇంటింటికి వెళ్ళి బాండ్స్ పంచి మేనిఫెస్టోలో కూడా చెప్పి ఈరోజు 2వ ఏడాది విజయోత్సవ సభ అని పెట్టుకొని అందులో ఏ విధంగా మాట్లాడారో, ఆ ఆడబిడ్డ నిధికి ఏ విధంగా తూట్లు పొడిచారో మనందరము చూసాం. ఈ విధంగా 2 కోట్ల మంది మహిళలకి ఎన్నికల సమయంలో 1,80,00,000 మంది మహిళలు దీనికి అర్హులున్నారు. ఈ 2 ఏళ్లలో ఇంకో 20 లక్షల మంది, మొత్తం కలిపి 2 కోట్ల మంది మహిళలకి వెన్నుపోటు పొడిచారు. అంత దారుణంగా మోసం చేయడం నిజంగా చాలా దారుణం. ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకొని మధురవాడ సమీపంలో శ్రీ వల్లీనగర్లో మెగా ఉచిత వైద్య రక్తదాన శిబిరాలు ఘనంగా జరిగాయి. హజరత్ ముక్తియార్ అలీ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ ఎండి ఫక్రుద్దీన్ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ మరియు అపోలో హాస్పిటల్ సంయుక్త సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రెడ్ క్రాస్ చైర్మన్ బాల సతీష్ ప్రారంభించారు. ఆదివారం ఉదయం ప్రారంభమైన ఈ శిబిరంలో సుమారు 100 మంది యువత, సామాజిక సేవకులతో పాటు మధురవాడ ప్రాంతానికి చెందిన పలువురు జర్నలిస్టులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. అలాగే దాదాపు 250 మంది స్థానిక ప్రజలు ఈ ఉచిత వైద్య సేవలను వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా నిపుణులైన వైద్యులు రోగులకు ఉచిత పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు ఉచితంగా పంపిణీ చేశారు. రక్తదానం మహాదానమని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేస్తూ ప్రాణాలను కాపాడుకునేందుకు ముందుకు రావాలని నిర్వాహకులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. హజరత్ ముక్తియార్ అలీ ఫౌండేషన్ ద్వారా ఇవాళ నిర్వహించబడిన మెగా మెడికల్ క్యాంప్ ఇంకా మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ సక్సెస్ఫుల్గా జరిగిందని అనుకోవచ్చు. మనకి మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్లో అప్రాక్సిమేట్ అరౌండ్ 100 మెంబర్స్ వరకు మనకి జనాలు రావడం జరిగింది. 100 మెంబర్స్ డొనేట్ చేయడం జరిగింది. ఇంకా మెడికల్ క్యాంప్లో సుమారు 250 to 300 పేషెంట్స్ వచ్చారు, చూపించుకున్నారు, వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకున్నారు. దాంతోపాటు ఫ్రీగా మెడిసిన్ ఇవ్వడం జరిగింది. ఇదంతా చూసుకుంటే మనకి సక్సెస్ఫుల్గానే అయింది అనుకుంటున్నాము. సో అందరూ ఎవరైతే హెల్ప్ చేశారో వారందరికీ, మీడియా మిత్రులందరికీ, వచ్చిన వాళ్ళందరికీ, ఎవరైతే కార్యక్రమాన్ని శుభప్రదం చేశారో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముక్తార్ అలీ ఫౌండేషన్ ఈరోజు ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరం అయినవ్వండి, అలాగే మెగా మెడికల్ క్యాంప్ అవనివ్వండి, చాలా జయప్రదంగా పూర్తయింది. ఎందువల్ల అంటే ఈరోజు మినిమం సుమారుగా 100 మంది వరకు రక్తదానం ఇచ్చి ఉన్నారు. అలాగే 200 మంది 250 మంది వరకు కూడా ట్రీట్మెంట్ కోసం వచ్చి ఉన్నారు. చాలా ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి మా ట్రస్ట్ సభ్యులకు మరియు మా
ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. అడ్వాన్స్డ్ మల్టీ డిసిప్లినరీ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రాంను నగరంలో MGM 7 హిల్స్ హాస్పిటల్స్లో ప్రారంభమైంది. మల్టీ డిసిప్లినరీ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రాం ద్వారా శరీరంలోని అనేక అవయవాల మార్పిడి విధానాన్ని ప్రారంభించింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భాగస్వామ్యంతో నగరంలో జరిగిన సదస్సులో ఆవిష్కరించారు. క్లస్టర్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పద్మనాభన్ మాట్లాడుతూ MGM 7 హిల్స్లో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. శరీరంలోని అన్ని అవయవాల మార్పిడి ఇకపై నగరంలో జరగడం ఎంతో శుభ పరిణామమని అన్నారు. పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రోగులకు సైతం సేవలు అందుబాటులో వస్తాయన్నారు. రోగులు ఏమాత్రం అస్వస్థత గురైనా జాప్యం చేయకుండా వైద్య సేవలు పొందాలన్నారు. వ్యాధులు తీవ్రతరం కాకుండా రోగులు జాగ్రత్త పడాలని సూచించారు. అడ్వాన్స్డ్ కార్డిక్ ప్రాక్టీసెస్ ఇన్ దాని గురించి CME కండక్ట్ చేస్తున్నాను. ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్టార్ట్ అయ్యి 1970లోనే స్టార్ట్ అయింది. అక్కడి నుంచి స్లోగా ప్రోగ్రెస్ అయ్యేటప్పుడు డెవలప్మెంట్ వచ్చింది. కానీ రీసెంట్గా అప్లైట్ మనకు వచ్చేదంటే అడ్వాన్స్డ్ డెవలప్మెంట్లో ఇమేజింగ్ ఈజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇంటర్వెన్షన్ చేసినప్పుడు ఇప్పటి వరకు చాలా మటుకు ఏం చేస్తామంటే కాంట్రాస్ట్ బేస్డ్గా యాంజియోగ్రాఫ్ చేసి దాని నుంచి యాంజియోప్లాస్టీ, స్టెంట్ ఇంప్లాంటేషన్ చేస్తుండేవాళ్ళం. కానీ కాంట్రాస్ట్ బేస్డ్ చేసే దీనిలో ఒక డ్రాబ్యాక్ ఏంటంటే అది 2 డైమెన్షనల్గానే పిక్చర్ ఇస్తుంది. వెసల్ వాల్ డీటెయిల్స్ ఏమీ తెలియకుండా చేస్తుంది, తెలియదు. సో మేజర్ ప్రాబ్లం హార్ట్ వెసల్ ప్రాబ్లం ఏంటంటే వెసల్ వాల్లో ఉంటుంది. ఎథెరోస్క్లెరోటిక్ ప్లాక్ అనేది వెసల్ వాల్లో నుంచి డెవలప్ అవుతుంది, స్లోగా ప్రోగ్రెస్ అయ్యి ఆర్టరీని అక్లూడ్ చేస్తుంది. సో కాంట్రాస్ట్ బేస్డ్ యాంజియోగ్రఫీ ఇంటర్వెన్షన్ కంటే ముందు వెసల్ వాల్తో ఆర్కిటెక్చరు, మార్ఫాలజీ అంతా తెలుసుకొని యాంజియోప్లాస్టీ, స్టెంట్ ఇంప్లాంటేషన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అదే కాకుండా ఇమేజింగ్ చేసేయడం వలన మనకి ఏ టైప్ ఆఫ్ టూల్స్ మనం ఉపయోగించాలనేది తెలుస్తుంది. కొన్నింటిలో అసలు స్టెంట్ పెట్టాలా లేదా అని ముందు డిసైడ్ చేయొచ్చు. ఈరోజు కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామంది ఎండ్ స్టేజ్ ఫెయిల్యూర్తో లివర్ అవ్వచ్చు, కిడ్నీ అవ్వచ్చు, అలాగే షుగర్ పేషెంట్స్లో ఇన్సులిన్తో కూడా కంట్రోల్ అవ్వని వారు ఉంటారు, అలాగే డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్లడ్ డిజార్డర్స్, వివిధ రకాల కారణాల వల్ల ఏదైతే ఆర్గాన్స్ అంటే మన ఆర్గాన్స్ ఎండ్ స్టేజ్ ఫెయిల్యూర్ అంటాం, ఇక మెడికల్ మేనేజ్మెంట్తో కొనసాగలేక ఇలాంటి ఉన్న వాళ్ళందరికీ కూడా మనకి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్తో వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అవి చేయడం వల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఇప్పుడు పొరపాటు రీనల్ ఫెయిల్యూర్ తీసుకుంటే మీకు డయాలసిస్ అని మొత్తం ఫ్యామిలీ అంతా సఫర్ అవుతుంది. పేషెంట్ వెళ్ళాలి, వాళ్ళతో పాటు అటెండెన్స్ వెళ్ళాలి. సో ఒక్కసారి ఇలాంటి వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేసేటట్టయితే దే విల్ హ్యావ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. అంటే ఆ పేషెంట్స్ మునుపటిలాగే అన్ని పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు. ఎలా కిడ్నీ ఎలాగో హార్ట్, లంగ్స్ ఈ రోజుల్లో ప్రతి ఆర్గాన్ కూడా ట్రాన్స్ప్లాంట్కి అనువైనది. సో మన MGM 7 Hills I got one of the best transplant teams for the heart, lung, liver, kidney, everything. So ఇన్ని మన దగ్గర ఇంత మంచి నిపుణులు ఉండడం వల్ల ఏంటంటే ఈ నాలెడ్జ్ షేరింగ్ కోసం అనే మంచి. This conference is basically about cardiac and organ transplant. All organ transplantation is being discussed. As sir was telling about the renal transplant, this is a multivisceral transplant is being happening in MGM group actually, from heart, lung, liver, kidney, and the newest thing is bowel transplant, small bowel, large bowel, and stomach. We do a multivisceral organ transplant, and that is one of its kinds in రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను వైసీపీ సిఈసి సభ్యులు పితాని బాలకృష్ణ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఘాటు విమర్శలు చేశారు. మంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని, రాష్ట్ర ప్రజలు కూడా వాటిని అసహ్యించుకుంటున్నారని ఆయన ప్రశ్నావించారు. ఎల్జీ పాలిమర్స్ ప్రమాదాన్ని ప్రస్తావించిన ఆయన 2020లో విశాఖపట్నంలో జరిగిన విషవాయు ప్రమాదంలో 13 మంది
మృతి చెందిన సమయంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా బాధిత కుటుంబాలను పరామర్శించి మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1,00,00,000 చొప్పున పరిహారం అందజేశారని గుర్తు చేశారు. అలాగే అస్వస్థతకు గురైన వారికి 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించారని పేర్కొన్నారు. ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం విషయంలో కూడా మంత్రి సుభాష్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు కేవలం ఆర్థిక సహాయం ప్రకటించడం తప్ప ఉద్యోగాలు, ఇళ్ల స్థలాలు లేదా ఇతర సంక్షేమ చర్యల విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని విమర్శించారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు మరి వైఎస్ఆర్ పార్టీ మీద మరి మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడిన తీరు ఏదైతే ఉందో చాలా ఆశాస్పదంగా మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా సిగ్గుపడేలాగా ఆయన మాటలు ఈవేళ మాట్లాడడం జరిగింది. ఎందుకంటే మరి ఆయన మరి భూప్రపంచం మీద ఉన్నాడో లేదో తెలియదు. గతంలో ఎల్జీ పాలిమర్స్ 7వ తారీఖు 2020 సంవత్సరంలో మరి వైజాగ్లో ఎల్జీ పాలిమర్స్ యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో దగ్గరగా మరి 13 మంది చనిపోవడం జరిగింది. 13 మంది చనిపోతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి స్వయంగా వెళ్ళి ఒక్కొక్కరికి ₹1,00,00,000 మరి ఆవేళ ప్రకటించడం, ఆవేళ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే అస్వస్థతకు గురైన వాళ్ళు అందరూ కూడా అందులో మరి ఇబ్బంది పడ్డ వాళ్ళందరూ దాదాపు 1000 మంది, సుమారు 1000 మందికి దగ్గరగా 1000 మంది కుటుంబాలకు ₹10 లక్షల చెప్పిన ప్రభుత్వం తక్షణం అయ్యేలా మరి ఇవ్వడం జరిగింది. మరి ఈవేళ నువ్వేదో పెద్ద నీతులు చెప్తా ఉన్నావో, ఏదో పెద్ద గొప్ప నాయకుడిలాగా, ప్రపంచ మేధావులాగా చెప్తా ఉన్నావు. ఆ ఏళ్ళ నువ్వు ఏ పార్టీలో ఉన్నావో నువ్వు తెలుసుకో. నువ్వు మాట్లాడే విధానం ఏదైతే ఉందో చాలా ప్రజలు తప్పుదారి పట్టించేలా ఉంది. ₹1,00,00,000 నష్టపరిహారం ఇచ్చిన నాయకుడు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. నువ్వు నోరు ఎంత సంభాళించుకొని మాట్లాడితే అంత గౌరవం నీకు దక్కుతుంది. నువ్వేదో పెద్ద హీరోని అని చెప్పేసి నువ్వు మాట్లాడకు. ఎందుకు మాట్లాడుతావో నాకు అర్థం అవ్వట్లేదు. అంటే మంత్రి పదవి పీకేస్తారని మరి ఈ మధ్యకాలంలో బాగా ప్రచారంలో ఉన్నది. ఎందుకంటే మంత్రి తీసేయడం వస్తే మొట్టమొదట వాసంశెట్టి సుభాష్ గారిని తీసేస్తారనేది ఇవాళ మొత్తం ప్రజలందరూ కూడా, అంటే కోనసీమే కాకుండా అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చించుకుంటున్న పరిస్థితి. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ దంపతులు ఆదివారం సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి జల్లేపల్లి వెంకట్రావు, ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు ఆలయ సాంప్రదాయాల మేరకు నాదస్వర మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల నడుమ వారికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారు క్షేత్ర మహిమాన్వితానికి ప్రతీకగా భావించే కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని స్వామివారి సన్నిధిలో ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. దర్శనం అనంతరం వేద పండితులు వేద ఘోషల మధ్య ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా దేవస్థానం తరపున కలెక్టర్ దంపతులను శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి ప్రసాదాలు, జ్ఞాపికగా శ్రీ స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామిని దర్శించుకున్న ఒరిస్సా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శిబో శంకర్ మిశ్రా ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి దర్శన భాగ్యం కల్పించిన ఆలయ అధికారులు. ఎన్డీఏ పాలనలో దేశం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందన్న బీజేపీ శాసనసభ పక్ష నేత ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. రాష్ట్రంలో కూటమి పాలన అద్భుతంగా కొనసాగుతుందని ప్రశంస. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో భారీ గంజాయిని చాకచక్యంగా పట్టుకున్న నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ. కేసు వివరాలను మీడియాకు వెల్లడించిన డీఎస్పీ శ్రీనివాస్. గత ప్రభుత్వం మద్యం కుంభకోణంపై పలు విమర్శలు చేసిన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. వేల కోట్లు కుంభకోణం చేసి జగన్ అండ్ కో అడ్డంగా దొరికిపోయారని విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.